మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిని ఘనంగా సన్మానించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దినసరి మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్, గాదంకి మాజీ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తి, డిఎస్ఎస్ అధ్యక్షుడు జింకలమిట్ట చంద్రశేఖర్లను పాకాల తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ వంతుగా పార్టీ విజయానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ పని చేయాలన్నా కూడా తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళపైన కేసులు, దాడులు ఇవంతా చేస్తూ ఉన్నారు. మేము ప్రజలకు సేవ చేసే అవకాశమే కలగలేదు ఆ పార్టీలో. అందువల్ల మేము తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఇవంతా కలిసి ప్రజలకు సేవ చేసేందుకు చాలా విస్తృతంగా దోహదపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ నాలుగెత్తులు సింహం మాదిరి, సింహం నాలుగెత్తులు విడివిడిగా ఉంటే ఎద్దులు ఎట్లా చంపేసిందో అట్లా కాకుండా ఇప్పుడు నాలుగెద్దులు ఒకటి ఆ సింహాన్ని పారదోలాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి వచ్చి అవినీతి పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో మనమంతా ఈ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మన మిత్రులుగా కలిసి ఒకే కుటుంబం కాబట్టి అందరూ ఒకే విధంగా సంఘటితంగా ఎదురు దాడి చేసి మనం ఓట్ల రూపంలో అత్యధిక మెజారిటీతో మన నాని అన్న గారిని గెలిపించుకొని ప్రజాసేవ కలిగే భాగ్యం కలిగించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్, నేను ఫస్ట్ నుంచి కూడా అంటే చివరి టర్న్ ద్వారా నేను ఫ్యాన్ గుర్తులో పనిచేసాము. అదేవిధంగా ఈసారి దేవుడు తెచ్చిపోయాడు. కానీ ఆయన చెప్పిన పని ఒకటి మాకు చేయాలి. మేము పార్టీ కన్నా కూడా బడుగు బలహీన అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మేము వైఎస్ఆర్ పార్టీకి పనిచేసినాము. అయితే ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు, సంతోషం, కానీ టీచర్లు పెట్టాల, దానివల్ల నష్టపోయినాము. అదేవిధంగా ఎస్సీలకి వచ్చిన రుణాలన్నీ కూడా ఎగ్గొట్టేశారు. అడిగితే ఏదో చెప్తారు. ఈ రోజుల్లో ఎస్సీలకు ఏమాత్రం అభివృద్ధి కాకుండా మేకల వ్యాపారం కాపుతున్నారు. అంటే కొంగు భుజాన్ని తీసుకొని పోతా ఉంటారు, 4 కర్రలు ఇచ్చేసి తింటాయి, మళ్ళీ ట్రన్ అంటే వెనకటి వస్తూ ఉంటాయి. ఆ విధంగా తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు 10 నెల పెన్షన్లు ఇవ్వడం, ఆ డబ్బంతా కూడా మళ్ళీ ఆయన రిటర్న్ పోతా ఉంది. అప్పు చేసి ప్రజలను పెడతా ఉన్నారు. అదేవిధంగా వచ్చిన లాభంతో ఆయన రొట్టేసుకుంటున్నాడు. కానీ ఇది ఈ విధంగా అయితే మేము అభివృద్ధి కాము. మేము ఏడినాము. నిన్న కూడా నాని అన్న ఉద్దేశంతో మేము చంద్రబాబు గారిని కలిసాము. అక్కడ ఏం జరిగిందంటే, అన్న ఇంగ్లీష్ మీడియం టీచర్లు నియమించండి, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో ప్రవేశపెట్టేస్తే అందరూ కూడా చదువుకుంటారు, నాలెడ్జ్ ఉంటుంది. మేము భారతదేశంలో పుట్టి కూడా లాయర్ లేకపోతే ఎవరికి భారత చట్టం అంటే తెలియలేదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని పుస్తకాలు పెట్టినట్టయితే అందరూ చదువుకుంటారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఫిలప్ చేయండి అని అడిగాము. అదేవిధంగా ఏమడిగామంటే ఎస్సీ ఎస్టీ ఇంత ఉన్నట్టు కోచింగ్ సెంటర్ ఉండేది, గ్రూప్ 1, గ్రూప్ 2, కానీ ఇప్పుడు తీసేశారు. అవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభిస్తామని కూడా మన చంద్రబాబు గారు చెప్పారు. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నామంటే మా అభివృద్ధి కావాలి మాకు. కాబట్టి మేమందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ ఉందంటే ఎస్సీలు, ముస్లింలతోనే పార్టీ నడుస్తూ ఉంది. కానీ వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగడం లేదు. ఎవరో కొంతమంది మాత్రమే కాంట్రాక్ట్లు వేసుకుంటారు, లాభం తీసుకుంటారు, ఇసుక రకరకాలుగా మాకు దూరం చేస్తున్నారు. కానీ మేము అభివృద్ధిలో ఏమాత్రం దోచుకోలేదు. కాబట్టి మేము అభివృద్ధి కావాలంటే ఈసారైనా మాకు చంద్రబాబు గారు మేలు చేస్తున్న ఉద్దేశంతో మేము పార్టీకి మద్దతు ఇచ్చి ఈ పార్టీలో మేము పనిచేయాలనుకున్నాము. కాబట్టి నా సోదరులందరూ కూడా ఎస్సీబీసీ మైనారిటీ విన్నపేమంటే ఈసారి మీరు తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి రాష్ట్రం మొత్తాన్ని కూడా కానీ అందరూ కూడా సమిష్టి కృషి చేసి గెలిపిస్తామని మా నిధుల కోసం డిమాండ్ చేద్దామని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. జేబీ. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనుచరుడిని. అనుకోని కారణాల రీత్యా మొన్న గ్యాప్ వచ్చి నేను చెవిరెడ్డి దగ్గరికి వెళ్ళాను. చెవిరెడ్డి దగ్గర పనిచేశాను, మనస్ఫూర్తిగా ఆయనకు పనిచేశాను. ఎందుకో ఆడ నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. అందులో నా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, చిన్నప్పటి స్నేహ బంధం అంతా కూడా ఈ పార్టీలోనే ఉంది. కాబట్టి నాకు చంద్రబాబు నాయుడుతో ఉన్న ఆయనతో మాకున్న అనుబంధాన్ని బట్టి కూడా
అవన్నీ ఆలోచించుకొని తిరిగి మళ్ళీ నేను ఈ పార్టీలోకి వచ్చి నా శక్తి ఉన్నంత వరకు ఈ పార్టీలో సేవ చేసి, నాని అన్న నన్ను అంటే అభిమానించాడు, నన్ను రానా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన మాట కట్టుబడి నేను వచ్చి నా శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేస్తానంటే మీ అందరి ముందర నేను తెలియజేసుకుంటాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.